గురుగారు, మోక్షం పొందాలి అని అంటే ఖచ్చితంగా ధర్మాచరణ కలిగి ఉండాలా? ధర్మాచరణతో పాటుగా భక్తి కూడా కలిగి ఉండాలా? భక్తి అనబడేటువంటి దానికి మనం ముందు అర్థం తెలుసుకోవాలి. ధర్మాచరణ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి మానవునికి ఉండవలసినటువంటి ప్రాథమిక విధానం. ధర్మమును తప్పి ఏ విషయంలోనూ ప్రవర్తించకూడదు. చూసే చూపులో కానీ, మాట్లాడేటువంటి మాటలో కానీ, గమనంలో కానీ, సేవించేటువంటి విషయాలలో కానీ, ఏ విషయంలోనూ కూడా మానవుడు అనబడేటువంటి వాడు ధర్మమును తప్పరాదు. కేవలం ధర్మాన్ని అనుసరించాలి అంటే ముందు భక్తి కావాలి. భక్తి అంటే అర్థం ఏమిటి అంటే ఆరూఢమైనటువంటి చింతన. ఇది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో దాన్ని భక్తి అంటాం. ఊరికే శరీరం మీద 14 బొట్లు పెడితే అది భక్తి కాదు. వేషం భక్తిగా చెప్పబడదు, అది కేవలం నటనగా మాత్రమే చెప్పబడదు. భక్తి అనేటువంటిది మానసికమైనటువంటి స్థితికి సంబంధించినది, బుద్ధికి సంబంధించినది. ఆ కారణం చేత ముందు భక్తి అంటే కేవలం భగవంతుని పట్ల మాత్రం ఉండేదాన్నే భక్తి అంటారు అని అనుకోకూడదు. మనం చేసే పని పట్ల కూడా భక్తి ఉండాలి. మనం మాట్లాడే మాట పట్ల భక్తి ఉండాలి. మనం చూసే చూపు పట్ల భక్తి ఉండాలి. చేసే ప్రతి పని యందు భక్తి ఉండాలి. ఎప్పుడైతే ఆ భక్తినే మనం ఏమంటున్నామంటే శ్రద్ధ అని అంటున్నాం. ఆ శ్రద్ధ ఎప్పుడైతే కలిగి ఉంటుందో భక్తి దానంతట అది కలుగుతుంది. ఆ భక్తి చేత ఆ కర్మను కనుక చేసినట్లయితే అనుకున్న దాన్ని మనం సాధిస్తాం. ఏది అనుకున్నా సాధిస్తాం. ధర్మము మాత్రమే ఆచరిస్తే మోక్షం వచ్చే అవకాశం లేదు. భక్తి మాత్రమే పొందితే మోక్షం వచ్చే అవకాశం లేదు. ధర్మంతో కూడుకున్న భక్తి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు. రెండో విషయం, మోక్షాన్ని పొందాలి అంటే ముందు భక్తి కలగాలి, తరువాత తద్వారా జ్ఞానము కలగాలి, ఆ జ్ఞానము ద్వారా వైరాగ్యము కూడా కలగాలి. ఈ 3 కలిగితే కానీ మోక్షం వచ్చేటువంటి అవకాశం లేదు. కనుక ఈ 3ంటిని భక్తిగా పొందాలి, ఆ భక్తినే ధర్మముగా ఆచరించాలి. అప్పుడు మోక్షాన్ని పొందుతాడు. ఇందులో ఏ ఒక్కటి లోపించినా మోక్షాన్ని పొందటం దుస్సాధ్యం.